ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారు చెప్పండి, ఈ రోజు విద్యార్థుల కోసం మీరు గతంలో బీజేఎం అధ్యక్షుడు ఉన్నప్పుడు కావచ్చు అనేక పోరాటాలు చేశారు. మళ్ళీ పోరాటాలకు ఆసన్నమైంది అనుకోవచ్చా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? తప్పకుండా ఈ రోజు ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనేటువంటిది పెద్దలు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి అధ్యక్షతన ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ యొక్క సమస్యను తీసుకొని పోరాటాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఫీజులకు ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఏదో డబ్బు రూపంలోనో కానీ లేకపోతే ఇంకో రూపంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్ర మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి అంశం కింద పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర మానవ వనరులు కనుక అభివృద్ధి చెందినట్టుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దృక్పథంతోనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచించాలి తప్ప దీన్ని ఏదో ఈ యొక్క విద్యార్థులకు మనం ఏదో ఇచ్చేస్తున్నాం అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే 15,000 కోట్ల రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విద్యార్థులకు వెంటనే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తాను. ఆయన కేసీఆర్ చేసిన దానికి నేను రిలీజ్ చేస్తున్నా, నేను ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు కదా. గతంలో కేసీఆర్ కూడా ఏ విద్యార్థుల ఉద్యమాలతోటైతే తెలంగాణ సాధించారో దానికి తిలోదకాలు ఇచ్చి గతంలో అనేక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలను పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వాలు తర్వాత వాళ్లను దోపుచిగా చూపించేసి ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా విద్యార్థులను అందరూ కూడా మర్చిపోయి మరింత 15,000 కోట్లకి ఈరోజు చేరినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఒక పక్క వాళ్ళు చదవాల్సినటువంటి అవసరం, అనేక మేనేజ్మెంట్లు అంతా కూడా చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను వాళ్ళ దగ్గరనే ఉంచుకొని ఉన్నత ఉద్యోగాలకు పోకుండా ఆపుతున్నటువంటి పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు కడుపు మంటి విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా వారి పక్షాన వారికి గొంతుగా ఈ రోజు ఈ యొక్క ఉద్యమాన్ని స్వీకరించడం అనేటువంటి జరుగుతూ ఉంది.